వాట్ యు ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద పాస్ట్, నీ జీవితంలో గతించిన సంవత్సరములలో, గతించిన దినములలో నువ్వు అనుభవించిన అనుభవాలు, అవన్నీ కూడా నీ యొక్క భవిష్యత్తు గమ్యమునకు అవి సిద్ధపాటుగా ఉన్నవని నీవు గ్రహించాలి. హల్లెలూయా. మీకు తెలియదు పాస్టర్ గారు, నాకు కలిగినన్ని బాధలు ఎవరికి కలుగలేదు. వండర్ఫుల్, ట్రూ. ఎందుకంటే నీ వంటి వారు ఇంకొకరు లేరు. దెర్ ఇస్ నో అదర్ పర్సన్ లైక్ యూ. నీకు కలిగిన అనుభవాలు మరొకరిని కలగలేదు. నీకు కలిగినంత కన్నీటి పరిస్థితులు మరొకరిని కలిగి ఉండకపోవచ్చు. నువ్వు అనుభవించినంత రిజెక్షన్ మరొకరు అనుభవించి ఉండకపోవచ్చు. నీవు అనుభవించినంత హ్యూమిలియేషన్ మరొకరు అనుభవించి ఉండకపోవచ్చు. ఒక సడన్ ట్రాజెడీ, ఏదైనా ఒక అకస్మాత్తుగా జరిగిన విషాదం నీ కుటుంబంలో, నీ జీవితంలో, అది ఇంకా నీ జీవితంలో చాలా భయంకరమైన గాయముగా నీ హృదయంలో ఉండిపోయి ఉండవచ్చు. ఎవరు అనుభవించని పరిస్థితులు, ఎవరు అనుభవించని గాయములు, ఎవరు అనుభవించని కన్నీరు, ఎవరు అనుభవించని పరిస్థితులు, ప్రతికూలతల నుంచి నీవు వచ్చావంటే దాని అర్థము దేవుడు అవన్నీ ఎందుకు అనుమతించాడంటే ఎవ్వరూ చేరలేని ఒక స్థానమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు గనుక. హల్లెలూయా. కొన్నిసార్లు ఇక్కడ నేను ఎందుకున్నాను, నేనేం చేస్తున్నాను, ఇక్కడ నా పని ఏంటి అని నీకు అర్థము కాని ఒక స్థితిలో నీవు ఆగిపోయినప్పుడు నీవు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గతించిన సంవత్సరాల్లో, గతించిన దినాలలో దేవుడు నీకు ఇచ్చిన అనుభవాలు అవ్వచ్చు, దేవుడు నీకు ఇచ్చిన విజయాలు అవ్వచ్చు, నువ్వు అనుభవించిన పరిస్థితులు అవ్వచ్చు, అవన్నీ కూడా దే ఆల్ ఆర్ క్లూస్ ఫర్ యువర్ డెస్టినీ. నీ గమ్యమునకు అవన్నీ క్లూస్గా దేవుడు నీ గత జీవితంలోని అనుభవాలు నీకు అనుగ్రహించి ఉన్నాడు. నేను చెప్తున్నాను, నీ డెస్టినీ ఆర్ నీ వాగ్దాన నెరవేర్పుకు ఎంత కాలము పడుతుందో అంతకంటే ఎక్కువ కాలం నీ గమ్యంలో నువ్వు స్థిరపరచబడతావు.